ఒక్కసారిగా నిన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బయటికి రావడంతో ఒక్క దెబ్బకి మూడు పిట్టలని చెప్పాలి. ఏంటా మూడు పిట్టలు? ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అండ్ ఇక్కడ బీజేపీ కూడా తన ఉనికిని చాటుకోవడానికి మాట్లాడిన మాటలు కూడా చూసినాం. ఒక్కసారి మనం ఆంధ్రజ్యోతి పత్రికల్లో వచ్చిన ఇక్కడ ఈ వర్షను అక్కడ ఆ వర్షను రెండు చూద్దాం. రాలే అంటే ఒక సామెత ఉందంట, వస్తే ఒక బాధ రాకపోతే ఒక బాధ. మేము ఆయనని ఫామ్ హౌస్కే పరిమితం చేసినాం, ఇంకా రాడు, అసలు ఆయన ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి ఎక్కడ ఏ సమావేశంలో మాట్లాడినా కూడా అంటే ఒక సావును కోరుకునే విధంగా, అవి తప్ప ఎన్నడూ శుభం పలకరా అంటే ఏదో పలకరా అన్నట్టుగా సేమ్ ప్రతిసారి ఇదే. సో నిన్న అన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఆయన ఓవరాల్ ప్రసంగంలోనే అర్థమైంది. గతంలో ఏ రకంగా గర్జించిండో నిన్న మొత్తం తెలంగాణ యావత్ ప్రజలకు మళ్ళా అధికారంలో ఉన్న కేసీఆర్ కనిపించిండు. నిన్న లక్షల మంది టీవీలకు అతుక్కుపోయి ఉన్నారు. ఏం చెప్తారు, ఎలాంటి భరోసా ఇస్తాడు, ఎలాంటి ఉద్యమం చేయబోతున్నాడు, ఇలా రకరకాల సమస్యలన్నిటికీ కూడా నిన్న జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఒక పరిష్కారం దొరికింది. వీళ్ళు కూడా అదే పెట్టారు చూడండి, వస్తున్నా తోలు తీస్తా, 2 ఏళ్ళు మౌనంగా ఉన్నా తప్పదు కాబట్టి బయటికి వచ్చిన. మౌనంగా ఉంటే ఏంటంటే వీళ్ళు అది ఒక చేతగానితనంగా భావించారు. ఇంకంతా అయిపోయిందంటే మనం వేసిన పాచికలు మాత్రమే పారుతాయి అనే విధంగా ప్రతి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తున్నాం కదా. ఇక నన్ను ఇచ్చడానికైతే వాళ్ళ నోరు మొక్కాలి. మిమ్మల్ని ఊరేసిన పాపం పోదు మీది. నిన్న కాదు, గత 10 ఏళ్లలో కావచ్చు, ఈయన అధికారంలోకి వచ్చినాక కానీ నాకు తెలిసైతే నేను ఇంతవరకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నోట్లో నుంచి రేవంత్ రెడ్డి పేరైతే వినపడలే. ఇవాళనే కాదు, ఇవాళేమో సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటున్నారు కదా, అరే ఆయన పేరు తలిచేంత ధైర్యమే లేదు, అంత ధైర్యం లేకుండానే చేసిండు రేవంత్ రెడ్డి అని ఊకదంపుడు పోస్టులు పెట్టుకుంటున్నారు కదా. ఇవాళ కాదు, గత 10 ఏళ్లలో కూడా ఏనాడు కూడా ఆయన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎత్తలేదు, దాని తర్వాత ఆయన ప్రెసిడెంట్గా అయినప్పుడు కూడా ఆయన పేరు ఎత్తలేదు, ఆఖరికి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన పేరు ఎత్తలేదు. అంటే అర్థం చేసుకోవచ్చు ఎందుకు ఎత్తలేదు. నేను అదే ఫ్రస్ట్రేషన్ కూడా ఉండుంటుంది, కారణం అది కూడా అయి ఉండొచ్చు. మౌనాన్ని కూడా చేతగాంతరంగా తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనడానికి నేను ఒక స్టార్టింగ్ నిన్న ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ దందా తప్ప ఏమీ పట్టడం లేదు, రాష్ట్రానికి వచ్చే నెలలు కూడా కాపాడలేని దద్దమ్మ ప్రభుత్వం, చంద్రబాబు కుట్రతోనే పాలమూరు ప్రాజెక్టు డిపిఆర్ వెనక్కి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తుంది? బీజేపీ మొదటి నుంచి తెలంగాణకు శనిలా వ్యవహరిస్తుంది. కాంగ్రెస్ టీడీపీ పాలమూరుకు ద్రోహం చేశాయి. సర్వభ్రష్ట కాంగ్రెస్ సర్కారుపై పోరాటం చేస్తాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, నేరాలు పెరిగాయి, అలవి కాని హామీలిచ్చి ప్రజలను రెచ్చగొట్టి మోసం చేసిరు, ఫార్మాసిటీ భూములను నమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు, కేసీఆర్ చనిపోవాలని తిడుతున్నారు, వారి నోటికి మొక్కాలే. ఎంఓఈలకు చంద్రబాబు ఆద్యుడికి ఇక్కడ అదే విధానం. వైజాగ్లో స్టార్ హోటళ్ల వంట మనుషులతో ఎంఓఈలు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం. సో నిన్న ఈ 40% అంటే 40 టీఎంసీల చాలంటూ కేంద్రానికి ఎలా లేఖ రాస్తారనే దానిపైన ఓవరాల్గా ధ్వజమెత్తిన విధానం చూసినాం. అంతేకాకుండా ఇప్పటి వరకు ఒక లెక్క, రేపటి నుంచి మరో లెక్క, నేనే వస్తున్నా, తోలు తీస్తా, ప్రజలతో కలిసి కాంగ్రెస్ భరతం పెడతాని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతసేపు రియల్ ఎస్టేట్ దందా తప్ప ప్రజా సంక్షేమం పట్టలేదన్నారు. అన్ని రంగాలను కుదేలు చేసిన సర్వభ్రష్ట కాంగ్రెస్ సర్కారుపై పోరాటం చేస్తామని ప్రకటించారు. వారికి ఇన్ని రోజులు అవకాశం ఇచ్చామని, ప్రజలకేదో మంచి చేస్తారని ఇంతకాలం మౌనంగా ఉన్నారని, తప్పదు కాబట్టి బయటికి వచ్చినని తెలిపారు. సో ఇదంతా చూసారు కదా. ఇక పార్టీ గుర్తుతో ఎన్నికలు వస్తే గెలుపు మనదే. పంచాయతీ ఎన్నికల్లో జనం మన వైపే. కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. బీఆర్ఎస్ ఎల్పీ పార్టీ రాష్ట్ర వర్గ భేటీలో కేసీఆర్ వ్యాఖ్య. ఓవరాల్గా చూసినాం మనం. ఈ 2 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నింటినీ కూడా అబ్జర్వ్ చేస్తే ఎలా ఉందనేది ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అనుభవిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఏవేవైతున్నాయో అవన్నీ కూడా నిన్న ఏకరువు పెట్టడం జరిగింది కేసీఆర్ గారు. ఇప్పుడు ఏంటి వీళ్ళకు, ఇక అందరూ ఇలా మంత్రులు కలిపి ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేక, కింద పడలేక, మీద పడలేక కేసీఆర్ పని అయిపోయింది. కేసీఆర్ ఆరోగ్యం మీద డౌట్ ఉంది, అసలు కేసీఆర్ ఇక బయటికే రాడు,
ఇక కేసీఆర్ని మేము బయటికి రాకుండా చేసినాం. ఇట్లాంటి చిల్లర మల్లర మాటలకు నిన్న సమావేశంతో గతంలో కేసీఆర్ ఏ రకంగా అయితే ఒక గంభీరత్వాన్ని చూపించి ఏ రకంగా మాట్లాడతారో నిన్న చూసిరు. దెబ్బకు అందరు నోట్లు మూతబడ్డాయి. ఏం చేయాలి ఈరోజు? ఇక మళ్ళా చిల్లర మల్లర మాటలకు తెరలేపిరనే చెప్పాలి. మేము అదొకటి ఇదొకటి అడ్డం పొడుగు మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఈ ఏళ్ళ దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. అడుగున చెక్ చేస్తాం, ప్రతి విషయంలో చెక్ చేస్తాం. సఫిషియెంట్ టైం వీ హ్యావ్ గివెన్. మేము తొందరపడి మేము ఎందుకు కన్నెర్రయ్యి మా ప్రభుత్వం పోయింది వీళ్ళు వచ్చింది అనేటువంటి ఒక పిచ్చి అయ్యి అట్లా మేము చేయలే, అటువంటి వాడికి పోలే. ఇష్యూల మీద పోరాడుతున్నాం, ఒకే ఫీజు రియంబర్స్ మీద పోరాడుతున్నాం, ఇంకోటి పోరాడుతున్నాం, రకరకాల భూదందాల మీద, దోపిడీ మీద, లగచర్ల మీద, గిగచర్ల మీద పోరాడుతున్నాం. పార్టీ కొట్లాడుతున్నది, తప్పకుండా తప్పదు కాబట్టి కొట్లాడుతాం. ఇప్పుడు మొత్తం మొదటికే ముప్పొచ్చే పరిస్థితి ఉంది. ఇలా హడావుడిగా దెబ్బకు ఈరోజు మంత్రులతో అత్యవసర సమావేశం ఏర్పాటు, దాని తర్వాత ఇలా వరుస పెట్టి మంత్రుల ప్రెస్ మీట్లు. నేను ఒక్క మాట అడుగుతాను, సరే ఇక్కడ పక్కన పెడదాం, జర్నలిస్ట్ అనే ముచ్చట కూడా పక్కన పెడదాం. ఒక తెలంగాణ బిడ్డగా మాట్లాడుతున్నా, గొంతు చించుకొని పదే 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 అరుస్తున్నారు కదా. 10 ఏళ్లలో ఏం జరిగిందో నిజంగా ఇలా తెలంగాణలో ఉన్న బిడ్డలకు తెలియదా? ఇలా తెలంగాణలో ఉన్న రైతులకు తెలియదా? తెలంగాణలో ఉన్న మహిళలకు తెలియదా? ఏ ఒక్క విభాగానికి తెలవకుండా ఉన్నారు ఇవాళ తెలంగాణ. గత 10 ఏళ్లకు ముందు ఎట్లుండే, ఇవాళ ఎట్లుండనే ముచ్చట ఇవాళ తెలియకుండానే ఉన్నారా? 3 లక్షల కోట్ల అప్పులకి ఈరోజు దాని 8 లక్షల కోట్ల అప్పులని ఇంకా పదే పదే అబద్ధాలు వెదజల్లుతూ కాలం వెలుబుచ్చుతున్న తరుణం ఇంకా మర్చిపోతలేరా? ఇంకా దాన్నే వల్ల వేస్తున్నారు కదా. ఇక 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా మాకు 3 ఏళ్ళు ఉందని మాట్లాడుతుంటే పరిస్థితి చూస్తుంటే అంటే 2 ఏళ్లలో ఏమి జరగకపోయినా మేము 3 ఏళ్లలో ఏదో చేస్తామని చెప్పడమా? ఇవాళ నేను మాట ప్రతి మాటకి అసలు సమాధానం చెప్పే అవకాశం ఉందా? ఏమైనా మళ్ళా చిల్లర మల్లర మాటలు మాట్లాడడం. దీంట్లో చూస్తున్నాం కదా, రోడ్డు మీద కాదు అసెంబ్లీలో చర్చిద్దామంట. ఇంకా అదొక్కటి పట్టుకున్నాను. ఎందుకో తెలుసా? అసెంబ్లీకి వస్తే, అందుకని నిన్న చెప్పాను కదా, అసెంబ్లీకి వస్తే మేము చాలా గౌరవంగా చూసుకుంటామనంటే మీ మాటలోనే అర్థం కనిపిస్తుంది కదా. మీరు అసెంబ్లీకి వస్తే ఆయన్ని ఏ రకంగా అవమానించి పంపించాలనేసి కంకణం కట్టుకొని ఉన్నారన్న విషయము, మిమ్మల్ని గౌరవంగా చూసుకుంటామని మీరు చెప్తున్నారు అని అంటే ఒక భరోసా ఇచ్చినట్టుగా మీరు మాట్లాడుతున్న మాటల్లోనే తేట తెల్లమైంది కదా. ఆయన తెలంగాణ భవన్లో కూర్చొని ఆయన సమావేశం పెట్టుకుంటే ఆయన క్లారిటీగా చెప్పారు, మేము బహిరంగ సభలు పెడతాము, మేము తెలంగాణ కోసం పోరుబాట పడతాం, కొట్లాడతాము, సాధిస్తామని చెప్తే నీళ్ళని మళ్ళీ వీళ్ళకి ఒక హులుకేందానంటే రోడ్డు మీద కాదు అసెంబ్లీలో చర్చిద్దాం. ఎందుకంటే దీనికి సమాధానం చెప్పరు, సరైన సమాధానం ఉంది కదా. కృష్ణా గోదావరి జలాలపై సభలో చర్చకు సిద్ధమా? సభకు వస్తే గౌరవంగా చూసుకునే బాధ్యత నాది అంటే ఇంతకు ముందు వస్తే మీరు అవమానించాలని డిసైడ్ అదే కదా. అంటే ఆయన స్థాయికి మేము ఎట్లాగూ ఎదగలేము కాబట్టి స్థాయి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజలకు చేసిన పనులను బట్టి ప్రజల్లో గుండెల్లో పదిలంగా ఉంటారు కదా, దాన్ని స్థాయి అంటారు. స్థాయి అంటే ఇన్ని రోజులు ఏదనుకుంటున్నారు? ఆయన స్థాయి వేరు, మీ స్థాయి వేరు అని అంటే స్థాయి అంటే ఎవరు ఎంతగా ప్రజల్లో విశ్వాసం పొందిరు, ఎవరు ప్రజల్లో గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు, ఎవరైతే తెలంగాణని హక్కును చేర్చుకొని ఆ తెలంగాణని కాపాడుకోగలుగుతారు, ఎవరైతే తెలంగాణ కోసం అహర్నిశలు ఆలోచన చేస్తూ కష్టపడతారో దాన్ని స్థాయి అంటారు. స్థాయి అంటే ఏంటి? వేసుకు తిరిగే కార్లు, లేకపోతే వేసుకునే బట్టలు, లేకపోతే మనం పెట్టుకునే దాది కాదు కదా స్థాయి అంటే. ఎస్, మీకు అర్థమై ఉంటుంది. ఎన్నటికైనా ఆయన స్థాయికి మేము చేరలేమని అర్థమయ్యి ఈరోజు మీరు వస్తే చాలా గౌరవంగా చూసుకునే బాధ్యత నాది అని మాట్లాడుతున్నారంటే అంటే మీరు ఒక చాలా కుట్రతో ఉన్నారు కదా. ఈరోజు అసెంబ్లీకి రాలేకపోతున్నాడు అనేసి అసెంబ్లీకి రావడం కొత్త కాదు, అసెంబ్లీలో గర్జించడం కొత్త కాదు, అంశాలను రాబట్టుకోవడము కొత్త కాదు కదా ఆయనకి. కానీ ఈరోజు వచ్చేదో సామెత ఉంటుంది అన్నట్టు, పిల్లి ముందు ఎలక విన్యాసాలు అంటారు కదా, ఆ టైపుగా ఉంది మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే. అందుకు తెలంగాణ ఏది కృష్ణా జిల్లాలో అంటే 36% చాలని సంతకం చేసింది కేసీఆర్. అందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఏపీలోని పట్టిసీమ ప్రాజెక్టును పొగిడింది కేసీఆర్. పొగిడినంత మాత్రాన వాళ్ళకు ధారాదత్తం చేసినట్ట. ఇవాళ మీరు చంద్రబాబు నాయుడు పదే పదే పొగుడుతుంటారు కదా, మరి దానికి ఏమంటారు? అది కూడా ఆన్సర్ చెప్పాలి కదా. ఆయన సభలు పెట్టిన చోట్లల్లా ఆ వీడియోలు ప్రదర్శిస్తాము. ఇంకా భయం స్టార్ట్ అయింది. ఇంకా సభలు అనేసరికి 3 సభలు పెడతామన్నారు కదా. ఏది
పాలమూరు అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెట్టి కృష్ణా జిల్లాలో వాటాకు సంబంధించిన విషయంలో చాలా తేట తెల్లం చేస్తాము. అన్యాయం ఏ రకంగా చంద్రబాబు అలాగే బీజేపీతో కలిసి కాంగ్రెస్ కూడా ఏ రకంగా తెలంగాణకు నీళ్ల విషయంలో నీళ్ల వాటాల విషయంలో ఏ రకంగా అన్యాయం చేస్తుందనే విషయాన్ని నిన్న స్పష్టంగా చెప్పడంతో వీళ్ళకు భయం మొదలైంది. సో ఇక సభలు పెట్టిన చోటలంటే ఈయన 36% చాలని ఎవరన్నా చెప్తారా? తెలంగాణ ఎవరైనా కూడా సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం, మన ఇల్లు ఉంది లేదంటే మన కాలనీ ఉంది, మనకు కావలసినవి సంపాదించుకోవడానికి అవసరమైతే ఇంకో % సంపాదించడానికే ప్రయత్నం చేస్తారు ఎవరైనా. అట్లాంటిది మాకేమొద్దు మీరు తీసుకుపోండి అని అసలు చెప్తారా ఎవరన్నా? ఈరోజు వీళ్ళు చెప్పే కథలు కూడా అట్లనే ఉన్నాయి. అరే నువ్వు మా ఇంట్లోకి వచ్చి మాకు దోసుకపోతా అనుకుంటామే, నాకు అర్థం ఎవరైతుంది ఏమైనా ఉండొచ్చు కాక ఏమైనా ఉండకపోవచ్చు కాక నీ చేపెట్టి పైసలు కూర్చుకుంటా ఊకుంటామా? సాధారణ కడితే కొట్లాడతాం కదా. ఇవాళ తెలంగాణ కోసము తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడినోళ్ళు, తెలంగాణ కోసమే చావునట్లో తలకాయ పెట్టి వచ్చిన మనిషి ఇవాళట మీరు తీసుకపోండి మాకు లేకుంటే నీళ్ళని చెప్తారా? ఇవాళ వీళ్ళు కొత్తగా కథలు మొదలుపెట్టిన విధానం చూస్తుంటే తెలంగాణ ప్రజలు దేంతో నవ్వాలో దాంతో నవ్వుతున్నారు. సో దీనికి సంబంధించట ఈయనట 36% చాలని చెప్పేసి సంతకం చేసిరట, ఆయనేమో 92% అని చెప్తుంటే వీళ్ళు 36% అని చెప్తున్నారు. అయితే సభలు పెట్టిన చోట్లట ఆ వీడియోలు ప్రదర్శిస్తారట. ఉమ్మడి ఏపీలో కంటే కేసీఆర్ పాలనలోనే ఎక్కువ అన్యాయం జరిగిందనేసి వీళ్ళు కొత్తగా ఎత్తుకున్న ఇది. కరడుగట్టిన నేరస్తైన మారుతాడు, కేసీఆర్ మాత్రం జంకు లేకుండా రంకు మాటలు మాట్లాడుతున్నారు. కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా. ఎవరన్నా ఒక మాట టంగ్ స్లిప్ అయి మాట్లాడితేనేమో అసలు ఒక ముఖ్యమంత్రి అంటే గౌరవం లేదు, అది లేదు ఇది లేదు అనేసి ఇటు సోషల్ మీడియాలో కూడా వేసుకుంటుంటారు కదా. మరి దీన్ని ఏమంటారు? ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తెచ్చిన వ్యక్తి, అట్లాంటి ఆయన పట్టుకొని రంకు మాటలు బొంకు మాటలని మాట్లాడుతున్నట్టు. అందుకే మీరు ఏం మాట్లాడుతారో దానికి సమాధానం చెప్తే మీకు ఆ భాషలోనే అర్థమవుతుందని కొంతమంది మాట్లాడుతుంటారు. కానీ మాకు మాత్రమే ఇక్కడ బూతులు మాట్లాడడానికి మాకు పేటెంట్ హక్కు ఉంది, ఇంకెవ్వడూ కూడా మాట్లాడొద్దని ఎవరన్నా టంగ్ స్లిప్ అయ్యి ఒక్క మాట మాట్లాడితే మాత్రం మీకు ఎనలేని కోపం వస్తుంది. మరి ఇవేం మాట్లాంటారు? రంకు బొంకు అంతేలే, ఎవరికి వాళ్ళకి అవే వస్తాయి అన్నట్టుగా. కేసీఆర్ కేటీఆర్లట ఆర్థిక ఉగ్రవాదులు, కూలేశ్వరం లేకుండా తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి మీడియాతో. ఎట్లొచ్చింది తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి? ఎవరింట్లోకి వెళ్ళి నీళ్ళు ఇచ్చిర్రు? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి ఏమైనా బోర్లేసి నీళ్ళు ఇచ్చిండ్రా? లేకపోతే వాళ్ళ పొలంలోకి వెళ్ళి ఏమో నీళ్ళు ఇచ్చిరా? లేకపోతే ఇప్పుడున్న తెలంగాణ మంత్రులు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఇచ్చిరా? లేకపోతే వాళ్ళ బాయిలకి వెళ్ళి ఏమని ఇచ్చిరా? ఎట్లొచ్చింది? గత పదేళ్లలో చెరువులు పూడికలు పోయినవి, అన్నీ పోయినాయి ఈరోజు. కానీ టక్కున మాత్రం ఉష్ మంత్రకాళి అనగానేసి వరి వండేసింది. అరే కనీసము తెలంగాణ ప్రజలు వింటున్నారు, మనం ఏం చెప్పాలి రికార్డు స్థాయిలో? మరి గతంలో ఎందుకు వండలేదు? ఇదే 2014కి ముందు మరి ఏమీ లేవన్నట్టున్నారు కదా, ఎందుకు పండలేదని దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. మీడియా ఇలాంటివి ఏమైనా క్వశ్చన్స్ అడిగారనుకో థ్యాంక్ యూ అని లేచిపోతాడు. మన ఇదే జరిగింది కదా. దానం నాగేందర్ గురించి ఏంటంటే మీరు మిగతా వాళ్ళు అటెక్ట్ వస్తాయి అనేసి ఒక దరిద్ర ఒక ఫిలాసఫీ చెప్పారు మంత్రుల విషయంలో, మంత్రులు కాదు ఎమ్మెల్యేల విషయంలో, ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో. ఇప్పుడు ఇట్లాంటి విషయాలలో దానం నాగేందర్కి ఏంటి అని అంటే ఆయనే పోయి అడగండి. మరి గ్లోబల్ సిటీ గురించి మాట్లాడితే థ్యాంక్ యూ అనేసి లేచిపోయిండు. ఇప్పుడు చూడు మాట్లాడుతున్న మాటలు చూడండి, ఎట్లా వస్తుంది ఊకనే వరి రికార్డు స్థాయిలో వరి. మరి అప్పుడు ఎందుకు రాలేదు? అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చాలా రోజులు ఉంది కదా. మరి టీడీపీ కూడా రాష్ట్రంని ఏలింది కదా. మరి ఆ టీడీపీ హయాంలో కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ హయాంలో కానీ ఎందుకు రాలేదు? దానికి సమాధానం ఎవరు చెప్తారు? మీరంటే కాంగ్రెస్ పార్టీకి కొత్తగా వచ్చిండొచ్చు, అందులో ఉన్న వాళ్ళు లేరా? ఇప్పుడున్న మంత్రులు లేరా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, బట్టి విక్రమార్క ఉన్నారు, శ్రీధర్ బాబు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. ఇదంతా వాళ్ళే కదా, కాంగ్రెస్ నుంచే కదా, రియల్ కాంగ్రెస్ వాళ్ళే కదా. వాళ్ళు చెప్తారా సమాధానము? ఇవాళ మీరు పోయి 6 కాలం కష్టపడేసి మీరు మొత్తం పారలు గడ్డపారలు పెట్టి 9 నీళ్ళు తెచ్చి రైతులకు ఇస్తే రికార్డు స్థాయిలో వరి పండిందా? కృష్ణా జిల్లాల విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ 10 ఏళ్ల పాలనలోనే తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగింది. కృష్ణా జిల్లాలో ఏపీకి 511 టీఎంసీలు అంటే 64%, తెలంగాణకు 299 టీఎంసీలు అంటే 36% చాలని సంతకం పెట్టింది కేసీఆర్. ఆ సంతకంతో మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు మరణశాసనం రాసింది ఆయనే. ఆ పాపానికి ప్రజలు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. ఉమ్మడి రాష్ట్రం కంటే కేసీఆర్ సీఎంగా ఉన్న 10 ఏళ్లలోనే తెలంగాణకు నీటి విషయంలో ఎక్కువ నష్టం జరిగింది. కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి, పాలమూరు, రంగారెడ్డి, డిండి, ఎస్ఎల్బీసీ, సీతారామసాగర్, కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకం
ఇలా కృష్ణానదిపై ఉన్న ఒక్క ప్రాజెక్టు కూడా 10 ఏళ్లలో పూర్తి చేయలేకపోయారు. అసలు కృష్ణా గోదావరి జిల్లాల విషయంలో ఇప్పటివరకు ఎప్పుడేం జరిగింది, ఎవరేం చేశారని చర్చించేందుకు సిద్ధమట. ఇక్కడ ఏంటి, పాలమూరు రంగారెడ్డి, మహబూబ్ నగర్ రంగారెడ్డికి సంబంధించింది 90% పూర్తయిన తర్వాత మిగతా 10% పూర్తి చేయడానికి 2 ఏళ్లలో ఏమైంది? దానికి కూడా సమాధానం ఉండదు. ఇక్కడ ఏంటి అంటే మనం మొత్తం కూడా 5 ఏళ్ళు కూడా మనం రాజకీయం గురించే మాట్లాడాలి. ఇక మొన్నతోటి ఏమైంది, సర్పంచ్ ఎలక్షన్లో బాగా ఎదురు దెబ్బ తగిలిన అంటే చావు తప్పి కన్నులొట్టపోయిన అంశం చూసినావు కదా. ఈ నేపథ్యంలో ఇంకా ఏదో బయటికి మాత్రం బీరాలు పలుకుతున్న లోపల ఏ విధమైన భయం ఉందనేది అర్థమవుతుంది. ఈరోజు ఎక్కడ మళ్ళా రాలేదని చెప్పి బయటకు వచ్చి ఆయన కేవలం భవన్లో మాత్రమే మాట్లాడేసి విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడేసి ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడిపోతారు అనుకున్నారు. ఎప్పుడైతే బహిరంగ సభలు అన్నాడో, నీళ్ళ కోసం కొట్లాడతామన్నారో, నీటి వాటా కోసము పోరాడతామని చెప్పిరో అప్పుడు మళ్ళా భయం స్టార్ట్ అయింది. ఎక్కడ మా ఉనికి పోతుందనే భయం మొదలైంది వీళ్ళకంతా కూడా. వచ్చి తోలు తీస్తాడు కదా, నిజంగా అన్నీ కూడా తోలు తీసి మంచిగా ఇట్లా తోలు పీకి మంచిగా ఉప్పు కారం పెట్టి ఎండకు ఆరబెడతారనే భయం మొదలయ్యి మళ్ళీ అబద్ధాలకు దిగబడ్డారు. ఎంత అబద్ధాలు ఆడినా నిజం అనేది ఎక్కడ పోదు కాబట్టి సో బాజాబ్తా బజార్లో నిజాలన్నీ ఒలిచిపెట్టే తోలు తీయడం అంటే ఏంటిది, నిజాలనే రూపంలో తోలు తీసి పక్కన పెడతా అని చెప్పిండు. ఒక్కొక్కరు తోలు తీస్తామని చెప్పడానికి ఏంటి దాని మీనింగ్ అంటే ఇది.